జమీందార్ విజయరంగరాజు బంగ్లా అంటే ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో బాగా ప్రసిద్ధి. 24 గదులు, 2 పెరడు తలుపులతో ఆ బంగ్లా ఎప్పుడూ నలుగురి నోళ్లలో నాన్తూ ఉంటుంది. ఆయన దానాల గురించి, ఆయన పూజల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటూ ఉండేవారు. రేయ్, శ్రీరామచంద్రమూర్తి దేవస్థానంలో మన వంశం తరపున ధ్వజస్తంభం ప్రతిష్ఠించండి. శివాలయానికి ప్రహరీ గోడకి మొత్తం ఖర్చు శ్రీ 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 రంగరాజు కుటుంబమే ఇస్తుంది అంటూ విజయ్ రంగరాజు ఎప్పుడూ దాన ధర్మాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అంతేకాదు, విజయ్ రంగరాజు ధర్మపత్ని సులోచనమ్మ ఇద్దరూ కలిసి సాధువులకి సన్మానాలు, సత్కారాలు చేస్తూ ఉండేవారు. వారికి ఆహార సదుపాయాలు కల్పిస్తూ ఉండేవారు. స్వామీజీ, పట్టు వస్త్రాలు, ఫలాలు, రత్నాలు మీకు సమర్పిస్తున్నాను. నా 5వ 6 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించండి అని సులోచనమ్మ స్వామీజీలతో దీవెనలు అందుకుంటూ ఉండేది. అలా చుట్టుపక్కల ఊళ్లలో విజయ్ రంగరాజు, సులోచనమ్మ దంపతులంటే అందరికీ గౌరవం. ఇంతకీ ఊరి పేరు చెప్పనే లేదు కదూ, విజయాపురం. ఆ ఊర్లో చాలా మంది కూలి పనులు, వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు విజయ్ రంగరాజు గుర్రం బండి మీద ఊరంతా తిరుగుతూ ఉన్నాడు. పొలాలు, కోళ్లు, వ్యాపారాలు అన్నీ చూస్తున్నాడు. అలా తిరుగుతూ 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 వేప చెట్టు కింద విజయ్ రంగరాజు కూర్చొనుండగా అక్కడికి వాళ్ల పొలంలో పనిచేసే సోములు వచ్చాడు. అయ్యా, నమస్కారం. విజయ్ రంగరాజు ఎవరా అన్నట్టు చూడటంతో వంగిపోయిన శరీరం, అంతేకాక ఎముకలతో సోములు కనిపించాడు. ఆ సోములు, ఏంటి విషయం? ఇలా వచ్చావేంటి? ఏం లేదయ్యా, ఈ 7 వర్షాలు పడలేదు. ఇంట్లో బియ్యం గింజ లేదు. దయచేసి 2 ధాన్యం బస్తాలిస్తే ఈసారి పంట పండగానే ఇచ్చేస్తాను అని చాలా వినయంగా, మర్యాదగా చెప్పాడు. విజయ్ రంగరాజు మొత్తం పూర్తిగా విన్నాడు. అతను చెప్పిన కష్టాన్ని చాలా తేలిగ్గా తీసుకుని ఈ విధంగా సమాధానం చెప్పాడు. కష్టం వస్తే దేవుణ్ణి ప్రార్థించాలి గాని నాకు చెప్తే నేనేం చేస్తాను? బియ్యంతో శివలింగానికి అభిషేకం చెయ్యాలరా. ఇక నా దగ్గర ధాన్యం లేవు అని కరాఖండిగా చెప్పేశాడు. దాంతో సోములు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత విజయ్ రంగరాజు దగ్గరికి సులోచనమ్మ వచ్చింది. ఏమండి, పక్కూర్లోకి గొప్ప స్వామీజీ సదాశివానంద స్వామి వచ్చారంట. ఒకసారి వెళ్ళి చూసొద్దాం. సరేలే, రేపు వెళ్దాం. మంచి రోజంట. అది కాదండి, ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా పట్టించుకోరంట. దేవుడు ఎవరి గుండెల్లో ఉంటాడో వాళ్లని ఆ స్వామీజీ పిలుస్తారంట అంటూ తను విన్నది మొత్తం చెప్పింది. ఇన్ని గుళ్ళు కట్టించాం, గోపురాలు కట్టించాం. మన గుండెల్లో దేవుడు ఎందుకుండడు? రేపు వెళ్ళగానే మనల్నే పిలుస్తారు. ఆ దేవుడెప్పుడు మనకు తోడుగానే ఉంటాడు అని చెప్పాడు విజయ్ రంగరాజు. అది సులోచనమ్మకు కూడా నిజమే అనిపించింది. తర్వాత రోజు ఇద్దరూ పట్టు వస్త్రాలు, బహుమతులు, పండ్లతో సదాశివానంద స్వామీజీ దగ్గరికి వెళ్లారు. అక్కడ చాలా మంది కూర్చొనున్నారు. అమ్మో, చాలా మంది ఉన్నట్టున్నారే అని మనసులో అనుకుంటూ వెళ్లి విజయ్ రంగరాజు కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ విజయ్ రంగరాజునే స్వామీజీ పిలుస్తారు అనుకుని నిశ్చయించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత సదాశివానంద స్వామి కళ్ళు తెరిచి చూశారు. మొత్తం జనాలందర్నీ చూసి చింతకాయల వ్యాపారం చేసే రామన్నను పిలిచారు. ఇంట్లో అందరూ బావున్నారా? బావున్నారు స్వామీజీ. నువ్వు నమ్ముకున్న సిద్ధాంతమే నిన్ను కాపాడుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయారు. ఊర్లో ఇంతమందుంటే చింతకాయల రామన్నని ఆ స్వామీజీ ఎందుకు పిలిచినట్టు? అది సులోచనమ్మకి అర్థం కాలేదు. లేచొచ్చే దారిలో సులోచనమ్మ విజయ్ రంగరాజుని ఈ విధంగా అడిగింది. ఏవండి, మనల్ని పిలవకుండా వేరే ఎవరినో పిలిచారేంటి? అతను మనకంటే ఎన్నో పుణ్యాలు చేసుంటాడే, ఎన్నో దాన ధర్మాలు చేసుంటాడు. అందుకే పిలుచుంటారేమోలే అని ఆలోచిస్తూ ఉన్నాడు విజయ్ రంగరాజు. ఒకరోజు విజయ్ రంగరాజు సులోచనమ్మ భవంతిలో కూర్చొని ఏ పుణ్యకార్యం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడి పంచలోహ విగ్రహాలు చేయిద్దామా అండి? బంగారు కిరీటాలు చేయిద్దామే అని ఏదేదో ఆలోచిస్తున్నారు. ఇంతలో అక్కడికి శివయ్య వచ్చాడు. జమీందార్ గారు, నమస్కారమయ్యా. దొరసాని,
నమస్కారం అమ్మా. ఆ శివయ్య, ఏంటి ఇలా వచ్చావు? కుండలు బాగా అమ్ముతున్నావా లేదా? అంటూ మామూలుగా అడిగాడు విజయ్ రంగరాజు. అయ్యా, మా నాన్న చావు బతుకుల్లో ఉన్నారు. ఆచార్ని అడిగితే పట్నానికి తీసుకువెళ్ళమన్నారు. అయితే తీసుకెళ్ళు. అదేనయ్యా, కొంచెం సొమ్మేవైనా సహాయం చేస్తారేమో అని నసుగుతూ చెప్పాడు. చూడు, ఒక మాట బాగా గుర్తుపెట్టుకో. దేవుడు మీ నాన్నని కాపాడాలి అనుకున్నాడే అనుకో, ఏ వైద్యం లేకుండా బాగు చేస్తాడు. అంటే అయ్యా, అది ఒకసారి పట్నం తీసుకెళ్తేనే కదయ్యా తెలిసేది. మీ నాన్నకు ఆయుష్ లేకపోతే నేను డబ్బులిచ్చినా ఎంత వైద్యం చేసినా బతకడు. కావాలంటే మీ నాన్న కోసం నేను పూజ చేస్తాను. అంతా దేవుడి మీద భారం వేయి అని చెప్పి పంపించాడు. దాంతో శివయ్య ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీళ్లు మాత్రం ఏ గుడికి ఎంత విరాళం ఇవ్వాలి, ఏ పుణ్యకార్యం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత రోజు ఇంతకు ముందు కంటే ఎక్కువ బహుమానాలు, పండ్లతో వెళ్లారు. సదాశివానంద స్వామి ధ్యానం చేస్తూ ఉన్నారు. అందరితో పాటు విజయరంగరాజు, సులోచనమ్మ కూర్చొనున్నారు. ఏమండి, ఈ రోజు మనల్ని పిలుస్తాడు కదా? దేవుడికి దగ్గరగా మనం తప్ప ఎవరున్నారు? ఖచ్చితంగా ఈసారి మనల్నే పిలుస్తాడు అంటూ చాలా గర్వంగా ఎదురుచూస్తున్నారు. సదాశివానంద స్వామి కళ్ళు తెరిచి చూశారు. విజయ్ రంగరాజు దంపతులు ఆయన దగ్గరికి వెళ్లాలని లేవబోతూ ఉండగా సదాశివానంద స్వామి మల్లెపూలమ్మే కాంతయ్యని పిలిచారు. కాంతయ్య సంతోషంగా సదాశివానంద స్వామి దగ్గరికి వెళ్లాడు. వ్యాపారం బాగా సాగుతోందా అని కుశల ప్రశ్నలు అడిగారు. కాంతయ్య అన్నిటికీ సమాధానమిచ్చాడు. ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా చూస్తాడు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ సదాశివానంద స్వామి ఆశీసులు ఇచ్చి పంపారు. విజయ రంగరాజు దంపతులకు ఏమీ అర్థం కాలేదు. వెంటనే లేచి విజయ రంగరాజు కాంతయ్య దగ్గరికి వెళ్లాడు. ఇదిగో, నువ్వేం చేస్తూ ఉంటావు? అయ్యా, దండాలయ్యా, నేను మల్లెపూలు అమ్ముతూ ఉంటాను. ఆ ఏవైనా దాన ధర్మాలవి చేశావా? గుడికి విరాళాలు ప్రకటించావా? గోపురాలేవైనా కట్టావా? అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు. అయ్యా, మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి పెద్ద పెద్ద దాన ధర్మాలు చేయడానికి నా దగ్గర అంత డబ్బు లేదయ్యా. మరి ఆ స్వామీజీ నిన్నెందుకు పిలిచాడు? అది నాకు తెలియదయ్యా అని చెప్పి కాంతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విజయ రంగరాజుకి చాలా కోపం వచ్చింది. కావాలని సదాశివానంద స్వామి నన్ను పిలవడం లేదు. వెళ్ళి నిలదీస్తాను అని అనుకుని కోపంగా సదాశివానంద స్వామి దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ, మీరు నన్ను కావాలని పిలవడం లేదు. నేను చేసిన పుణ్యకార్యాలు ఎవ్వరూ చేయలేదు. ఎవరెవరినో పిలుస్తున్నారు. నన్నెందుకు పిలవడం లేదు అంటూ చాలా కోపంగా అడిగాడు. అని నవ్వుతూ ధ్యానం నుంచి బయటికొచ్చారు స్వామీజీ. ఏంటి నాయనా, ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది అని చాలా ప్రశాంతంగా అడిగారు. నేను చేసిన పుణ్యకార్యాలు ఇక్కడ ఎవ్వరూ చేయలేదు. అలాంటిది మీరు నన్ను కాకుండా పూలమ్మే వాళ్ళని, చింతకాయలమ్మే వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు? మీరు నన్ను కాకుండా ఎవరెవరినో పిలుస్తున్నారు. అసలు నేనిక్కడికి ఏం పనిలేక వచ్చాననుకుంటున్నారా? నాకంటే అసలు వాళ్ళు ఎందులో గొప్ప అంటూ స్వామీజీ మీద పెద్దగా అరిచాడు. విజయ్ రంగరాజు మాటలకి మిగతా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సదాశివానంద స్వామి చిన్నగా నవ్వి ఈ విధంగా సమాధానమిచ్చారు. చూడ్నాయనా, ఈ ప్రపంచంలో అన్ని దానాల కంటే ఉత్తమమైన దానం ఏంటో తెలుసా? అన్నదానం. వేరే వారి ఆకలి తీర్చడం కంటే గొప్ప దానం ఏముంది? అంటూ చాలా ప్రశాంతంగా చెప్పారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా పక్కవారి బాధ పట్టించుకోకపోతే చాలా కష్టం. దేవుడికి దగ్గరవ్వడం అంటే 24 గంటలు పూజ చేయడం కాదు, పేదవారికి అన్నం పెట్టడం. చింతకాయలమ్మి రామన్న తనకొచ్చే ఆదాయంలో 4 పేదవారికి అన్నం పెడుతున్నాడు. దానికంటే మోక్షమేముంది? పూలమ్మే కాంతయ్య ప్రతిరోజు బడిపిల్లలకి పుస్తకాలు కొనిస్తూ తోచినంత విద్యాదానం చేస్తున్నాడు. అందుకే అతన్ని పిలిచాను. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్లే అన్ని చేస్తే నువ్వు తలుచుకుంటే ఎన్ని చేయగలవు చెప్పు అని చెప్పారు. దాంతో విజయ రంగరాజు దంపతులకి
పుణ్యమార్జించే మార్గం తెలిసింది. తర్వాత రోజు నుంచి విజయ్ రంగరాజు దంపతులు ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం మొదలుపెట్టారు. కష్టాలొచ్చిన వారికి సాయం చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి కార్యాలతో విజయ్ రంగరాజు, సులోచన దేవుడికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. చూద్దాం, ఈసారైనా విజయ్ రంగరాజు దంపతుల్ని సదాశివానంద స్వామి పిలుస్తారేమో. అదిగో అక్కడ నది కనపడుతుంది చూసారా? దాని పక్కన ఉండేదే నాగేంద్రపురం. చేపల వేటకి వెళ్లి కుటుంబాన్ని పోషించుకునే పద్మయ్య తన కూతురు మంగని చదివిస్తూ ఉండేవాడు. నేనెంత కష్టపడినా పర్లేదు, నా కూతుర్ని మాత్రం బాగా చదివించాలి, నా భార్యకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి అని ఎప్పుడూ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండేవాడు. పద్మయ్య భార్య వనజ కూడా అతనికి సహకరిస్తూ ఉండేది. ఉదయాన్నే పద్మయ్య చేపలు పట్టడానికి వెళ్లేవాడు. వనజ పొలాల్లో పనికి వెళ్లేది. మంగ మాత్రం సంతోషంగా ఇంటి పనుల్లో అమ్మా నాన్నకి సహాయం చేస్తూ తర్వాత వెళ్లి హాయిగా చదువుకునేది. పద్మయ్య అప్పుడప్పుడు ఆ ఊరి జమీందార్ భక్తవత్సలం దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. రేయ్ పద్మయ్య, వడ్లు బండికెక్కించాలిరా. ఇదిగో పద్మయ్య, రేపు పొలం నుంచి కొబ్బరి బొండాలు తీసుకొచ్చి అమ్మగారికివ్వు అంటూ నానా చాకిరీ చేయిస్తూ ఉండేవాడు. దానికి ప్రతిఫలంగా భక్తవత్సలం పద్మయ్యకి బియ్యం, బేడలు ఇచ్చేవాడు. చేసేది గొడ్డు చాకిరీ అయినా తక్కువిస్తున్నాడని పద్మయ్యకు కూడా తెలుసు. అయినా ఊరి జమీందారు కాబట్టి పద్మయ్య ఏం మాట్లాడేవాడు కాదు. ఒకరోజు రాత్రి ఆరుబయట నులక మంచం మీద పద్మయ్య, వనజ కూర్చొని ఉన్నారు. వనజ, నేను పనిచేస్తున్నాను కదా, మళ్ళీ నువ్వు పనిచేయడం ఎందుకు? కాళ్ల నొప్పులతో బాధపడుతున్నావు చూడు. నా రెక్కల కష్టం చాలు కదా వనజ. ఇక నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు. జరిగినంత వరకు జరుగుతుంది. నీకేవైనా జరిగితే కుటుంబం ముందుకు సాగదు అని అలసటగా ఉన్న వనజ పాదాల్ని నొక్కుతూ ప్రేమగా చెప్పాడు. నువ్వే ఎంతని కష్టపడతావయ్యా. నీ కష్టానికి నా కష్టం తోడైతే 4 రూపాయలు మిగులుతాయి. వనజ, నీలాంటి భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా చూడయ్యా, మనిద్దరం కష్టపడేది మన బిడ్డ కోసమే కదా అంటూ వనజ కూడా హాయిగా కష్టాన్ని స్వీకరించింది. పద్మయ్య భార్య గురించి చాలా గర్వంగా అనుకొని సంతోషంగా నిద్రపోయాడు. ఇలా జరుగుతూ ఉండగా పద్మయ్య ఒకరోజు చేపల వేటకి వెళ్లాడు. కాని దురదృష్టవశాత్తు పద్మయ్య పడవ విరిగిపోయింది. దిగులు ముఖం వేసుకుని ఇంటికొచ్చాడు. ఏంటండి ఇలా వచ్చారు? ఎందుకలా ఉన్నారు? ఏమైంది అని కొంచెం ఆప్యాయంగా అడిగింది వనజ. పద్మయ్య చాలా బాధగా జరిగిందంతా చెప్పాడు. వనజ మొత్తం అర్థం చేసుకుంది. దానికే డీలా పడిపోతే ఎలా? పడవ బాగయ్యేదాకా జమీందార్ గారి రైస్ మిల్లులో పనిచేయండి అంటూ ఒక సలహా ఇచ్చింది. ఆ సలహా పద్మయ్యకు కూడా నిజమే అనిపించింది. వెంటనే జమీందార్ భక్తవత్సలం దగ్గరికి వెళ్లాడు. ఏంట్రా పద్మయ్య, ఇలా వచ్చావు? అంటే అయ్యా, అది అది అని తలగొక్కుంటున్నాడు. ఏమైందో చెప్పరా? అయ్యా, నా పడవ చెడిపోయింది. కొన్ని రోజులు మీ వడ్ల మిల్లులో పనిచేస్తానయ్యా. వడ్ల మిల్లులో పని అంటే? అంటూ ఏం చెప్పకుండా ఆకాశంలోకి చూస్తున్నాడు భక్తవత్సలం. అయ్యా, కాదనుకండి అయ్యా, నా ఇల్లు గడవడం కష్టమవుతోంది అంటూ బతిమాలినట్టు అడిగాడు. సరేలేరా, కాని చూడు, రోజుకి 10 రూపాయలు మాత్రమే ఇస్తాను అని చాలా తక్కువ కూలీ చెప్పాడు. పద్మయ్య ఏ మాట అనలేక సరే అని తల ఊపాడు. తర్వాత రోజు నుంచి పద్మయ్య వడ్ల మూటలు మోస్తూ పనిచేస్తున్నాడు. 10 రూపాయలు కూలీ తీసుకొని వెళ్లాడు. భార్యాభర్తలు ఇంట్లోకి రాగానే మంగ వచ్చి బడిలో జరిగే కబుర్లు చెప్తూ ఉండేది. నాన్నా, నేను తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించాను అని సంతోషంగా చెప్తూ ఉంటే పద్మయ్య, వనజ చాలా ఆనందపడేవారు. పడిన కష్టమంతా మర్చిపోయేవారు. ఏమండి, అయ్యగారు మీకు మరీ తక్కువ కూలీ ఇస్తున్నారు, కొంచెం పెంచమని అడగొచ్చు కదా. వనజ, జమీందార్ గారు 1 రూపాయి అయినా సరే అంత తేలిగ్గా జారడు. చూద్దాం, ఎన్ని రోజులు సాగితే అన్ని రోజులు సాగుతుంది అంటూ వనజకి సర్ది చెప్పాడు పద్మయ్య.
ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు మంగ వచ్చింది. పెరట్లో కూరగాయల మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు భార్యాభర్తలు. నాన్నా, పట్నంలో చదవాలి. చదువుకోమ్మా. అంటే పట్నంలో చదువుకోవాలి అంటే ఖర్చవుతుంది నాన్నా అని పెద్ద పిడుగులాంటి వార్త చెప్పింది. ఓ, సుమారు ఎంత ఖర్చవుతుంది? సుమారుగా అంటే 20,000 రూపాయల దాకా ఖర్చవుతుంది నాన్నా అమ్మో, అంత అవుతుందా? అంటూ ఆశ్చర్యపోయాడు పద్మయ్య. వద్దా నాన్నా, చిన్న బడిలో చేరమంటారా? వద్దులేమ్మా, నేనే ఏదో ఒకటి చేస్తా, అక్కడే చదువుకుందులే అని చెప్పాడు. దాంతో మంగ చాలా సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పద్మయ్య అంత డబ్బు ఎలా సమకూర్చాలా అని రాత్రంతా ఆలోచిస్తున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. తర్వాత రోజు ఉదయాన్నే పద్మయ్య జమీందార్ భక్తవత్సలం దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా ఇలా వచ్చావు? ఏంటి సంగతి? జమీందార్ గారు, కొంచెం డబ్బు కావాలి. డబ్బు కావాలా? ఎంత? అంటే అది 20,000 దాకా కావాలి. 20,000 అంటే చాలా ఎక్కువ కదరా. ఎందుకంత డబ్బు? అంటే అయ్యా, అది మా అమ్మాయికి కాలేజీలో కట్టాలి అని జరిగిందంతా చెప్పాడు. భక్తవత్సలం బాగా ఆలోచించి, సర్లే, సాయంత్రం మీ అమ్మాయిని ఇంటికి రమ్మను, లెక్కలు రాసి తీసుకెళ్తుంది. కాని చూడు, వడ్డీ మాత్రం 10 రూపాయలు అంటూ చాలా గట్టిగా చెప్పాడు. బయట కూడా ఇదే వడ్డీరా. సరే అయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు పద్మయ్య. ఆ రోజు సాయంత్రం భక్తవత్సలం దగ్గరికి మంగ వెళ్ళింది. అందమైన మంగం చూడగానే జమీందార్కి దురాశ మొదలైంది. ఉన్నంతసేపు మంగని జమీందారు చెడు దృష్టితో చూస్తున్నాడు. మంగ డబ్బులు లెక్క వేసుకున్నంతసేపు మంగనే చూస్తూ ఉన్నాడు. తన వయసుని కూడా మర్చిపోయి చండాలమైన ఆలోచనతో చూస్తున్నాడు. చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని వయసుని కూడా మర్చిపోయి చూస్తున్నాడు. మంగ అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. కాలేజ్ ఫీజు కట్టి మంగ సంతోషంగా చదువుకుంటూ ఉంది. భక్తవత్సలం దగ్గర పద్మయ్య పనిచేస్తున్నాడు. వనజ కూలీ పనులు చేస్తోంది. ఎంత చేసినా ఆ డబ్బులు వడ్డీకి కూడా సరిపోవడం లేదు. ఏంటి, ఎంత చేసినా వడ్డీ కూడా తీరడం లేదు? అసలెప్పుడు తీరుతుంది? తీర్తుందిలే అయ్యా, కంగారు పడకు అని సర్ది చెప్తూ ఉండేది వనజ. ఇలా జరుగుతుండగా వడ్డీ ఏమో పెరిగిపోతుంది, ఆదాయమేమో పెరగటం లేదు. వడ్డీకి వడ్డీ, ధర్మవడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ వేసుకుంటూ వెళ్ళిపోయాడు భక్తవత్సలం. మొత్తంగా ఈ డబ్బు కొండలా పేరుకుపోయింది. దాంతో రోజూ భక్తవత్సలం ఇంటికొచ్చేవాడు. డబ్బులెప్పుడు ఇస్తారు? ఇంతకాలం అయితే నేనెలా చేయాలి? నాకు డబ్బు కావాలి అని అడుగుతూనే ఉన్నాడు. ఇలా జరుగుతూనే ఉంది. పద్మయ్య సర్ది చెప్తూనే ఉన్నాడు. అయ్యా, ఇస్తానయ్యా, డబ్బు చేతికి అందలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు పద్మయ్య. మీ తల తాకట్టు పెట్టైనా సరే నా డబ్బు నాకివ్వండి అని పీడిస్తూ ఉండేవాడు. పని దగ్గర, వీధిలో, ఇంట్లో, గుడి దగ్గర ఎక్కడ కనపడితే అక్కడ అవమానంగా మాట్లాడుతూ ఉండేవాడు. పద్మయ్య, వనజ దంపతులకి తల ఎత్తుకోలేని పరిస్థితి తయారైంది. ఒకరోజు ఉదయాన్నే ఊరి పెద్దయిన చౌదరి గారి నుంచి భార్యాభర్తలకి పిలుపొచ్చింది. వీళ్ళేం మాట్లాడకుండా భయపడుతూ చౌదరి గారి ఇంటికి బయలుదేరారు. చౌదరి గారి ఇంట్లో ముందుగానే భక్తవత్సలం వచ్చున్నాడు. కొద్దిసేపు అప్పు గురించి మాట్లాడుకున్నారు. ఇలా జరుగుతుండగా భక్తవత్సలం ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు. నాకు 2 రోజుల్లో డబ్బు మొత్తం ఇస్తే బావుంటుంది, లేకపోతే వాళ్ళ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి అని చెప్పాడు. తల్లిదండ్రులకి తల మీద ఆకాశం పడినట్టయింది. భక్తవత్సలం గారు, ఇదెక్కడి న్యాయం అండి? అప్పుకి అమ్మాయికి ఏవైనా సంబంధం ఉందా? నాకదంతా తెలీదండి. అప్పు తీర్చమని చెప్పండి, లేదా అమ్మాయినిచ్చి పెళ్లి చేయమనండి అని చెప్పి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలకి ఏం మాట్లాడాలో తెలియక నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చౌదరి ఆ రోజు రాత్రి అంతా దీని గురించే ఆలోచించాడు. భక్తవత్సలం అలా మాట్లాడడం చాలా తప్పు. అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అతని దురాశకి అడ్డుకట్ట వేయాలి అని బాగా ఆలోచించి ఒక ఉపాయం అమలు పరచాలని నిర్ణయించుకున్నాడు. అతను ఊర్లో బాగా పేరు మోసిన గజదొంగ సీనుగాణ్ణి పిలిపించాడు. సీను,
నిన్ను దొంగతనాలు మానేసి నేనే పనిచేసుకోమని చెప్పాను. ఇప్పుడు నువ్వు శుభ్రంగా పనిచేసుకుంటున్నావు. కానీ ఒకే ఒక్క దొంగతనం నా కోసం చెయ్యాలి అని చెప్పగానే సీనుకి నోట మాట రాలేదు. నువ్వు చేసే దొంగతనం ఒక కుటుంబాన్ని నిలబెడుతుందయ్యా. మనం చేసే చెడు పని ఎవరికైనా మంచి చేస్తే ఆ పాపం మనం భరించడంలో ఎటువంటి తప్పు ఉండదు అని జరిగిందంతా చెప్పాడు. దానికి సీనుగాడు ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి సీనుగాడు తన చేతికి పని కల్పించాడు. జమీందార్ భక్తవత్సలం ఇంటికి వెళ్లి పద్మయ్య ఎంత అప్పు తీర్చాలో అంత డబ్బు కొట్టేసి చౌదరికిచ్చాడు. చౌదరి గారు ఎవరికీ తెలియకుండా ఆ డబ్బుని పద్మయ్య కుటుంబానికిచ్చారు. అయ్యా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా అంటూ కాళ్లమీద పడ్డాడు పద్మయ్య. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఈ గ్రామ పెద్దగా నీ నుండి ఏం లాభం? ముందీ డబ్బు తీసుకెళ్లి వాళ్ళు కట్టే అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు భార్యాభర్తలిద్దరూ చౌదరి సమక్షంలో భక్తవత్సలానికి డబ్బు అందజేశారు. మీ డబ్బు మీకు ముట్టింది కదండి, ఇక మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చౌదరి భక్తవత్సలాన్ని పంపించేశాడు. తర్వాత నుంచి పద్మయ్య దంపతులు చౌదరి తోటలో పనిచేయడం మొదలుపెట్టారు. జమీందార్ దురాశకి తగిన శాస్తి జరిగింది. కాని భక్తవత్సలానికి తన ఇంట్లో ఎవరు దొంగతనం చేశారో తెలియక పిచ్చి పట్టిపోయింది.